Hi everyone, today's our topic is art and culture, and this topic is very important in history part. Here you can see India is a symbol of multiculturalism. భారతదేశం సంస్కృతికి పుట్టిన ఇల్లు అని చెప్తారు. అండ్ మన దేశంలో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయని చెప్తారు. సో ఎలాంటి కల్చర్స్ ఉన్నాయి అని తెలుసుకునే ముందర యాక్చువల్లీ యూ వాంట్ టు నో అసలు మీకు డెఫినేషన్ తెలియాలా, దాని నిర్వచనం తెలియాలా. సో కల్చర్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ డిఫైన్డ్ యాజ్ ఐడియాస్ అండ్ కస్టమ్స్, సోషల్ బిహేవియర్ ఇన్ ఏ ప్లేస్ అమాంగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే ఒక ప్లేస్లో, అంటే మీరు ఒక ఊరు తీసుకుంటే ఒక ఊర్లో కానీ, ఒక విలేజ్లో కానీ, ఒక సిటీలో కానీ అక్కడ ఉండే గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ కట్టుబాట్లు కానీ, పద్ధతులు కానీ, బిహేవియర్ కానీ, ఫుడ్ కానీ, ఎట్లాంటివన్నిటిని రిలీజియన్ కానీ, లాంగ్వేజ్ కానీ, వీటన్నిటిని కంప్లీట్గా కలిపేమని పిలుస్తారు అంటే దట్ ఆ టైప్ ఆఫ్ కల్చర్, ఒక రకమైన సంస్కృతి అని పిలుస్తారు. ఎందుకు భారతదేశాన్ని మల్టీ కల్చరలిజం అని పిలుస్తారు అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ కాంటినెంట్ కానీ, యూఎస్ఏ కంట్రీస్ తీసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ అమెరికాలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్లో మీకు రిలీజియన్ సంబంధించి కానీ, వాళ్ళ ఫుడ్ హ్యాబిచుయేషన్ కానీ, వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఇట్లాంటివన్నీ సిమిలారిటీగా అంటే ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటాయి ఇంచుమించుగా. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే, మీకు నార్త్ అమెరికా తీసుకుంటే నార్త్ అమెరికాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంతమంది మెక్సికన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కెనాడియన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సౌత్ అమెరికా లాటిన్ అమెరికన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇట్లా లాంగ్వేజ్లో కొంచెం అక్కడ డిఫరెన్స్ రావచ్చు. కానీ మీరు ఇండియా తీసుకుంటే నార్త్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సౌత్, అండ్ సౌత్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఇండియా. మన భారతదేశంలో ఏంటంటే జాగ్రఫికల్ భూ సరిహద్దుల్ని బట్టి కూడా మన కట్టుబాట్లు, వ్యవహారాలు, తినే పద్ధతి అండ్ ఇవన్నీ కూడా మారిపోతాయి. సో అందుకనే మన భారతదేశంలో డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. మళ్ళీ నార్త్ ఇండియాకి వెళ్తే మీకు యూపీలో చూసే ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే రాజస్థాన్తో, ఒకవేళ మీరు వెస్ట్ బెంగాల్తో కంపేర్ చేసినా కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే మన భారతదేశంలో ఇట్లాంటి కట్టుబాట్లు, కస్టమ్స్ అండ్ సోషల్ బిహేవియర్ స్టేట్ అండ్ ప్లేస్ని బట్టి మారుతాయి. కాబట్టి ఇట్ ఈజ్ నోన్ యాజ్ మల్టీ కల్చరలిజం అని పిలుస్తారు. క్లియర్? ఇప్పుడు కల్చర్కి వచ్చేటప్పటికి మనకి కల్చర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో సోషల్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇప్పుడు నేను చెప్పిన కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ కావచ్చు, అండ్ రిలీజియన్ కావచ్చు, ఆర్ట్ అండ్ లిటరేచర్ కావచ్చు, అండ్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని మనకి కల్చర్లో మెన్షన్ చేస్తారు. బట్ ఎస్పెషల్లీ మన సబ్జెక్ట్ ఏంటంటే ఆర్ట్ అండ్ లిటరేచర్, and especially art anamata. So we will discuss about today's section, that is art. Here you can see general ga manaki art anedi enni categories kinda different ayi untadi ante two types. కళని మనం చూసే విధానాన్ని బట్టి, మనం ఎక్స్పీరియన్స్ చేసే విధానాన్ని బట్టి రెండు రకాలుగా విడదీస్తారు. ఒకటి వచ్చి విజువల్ ఆర్ట్స్ అని పిలుస్తారు, రెండోది వచ్చి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని పిలుస్తారు. ఇక్కడ విజువల్ ఆర్ట్స్ అంటే తెలుగులో అంటాం కదా, మనం చూడొచ్చు, విచ్ యూ కెన్ టచ్ ఫిజికల్ అపీరియన్స్ అనమాట. మనం టచ్ చేయొచ్చు, వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ థింగ్, వీ కెన్ సీ ఆల్వేస్. సో అట్లాంటి దాటిని విజువలైజ్ ఆర్ట్స్ అని పిలుస్తారు. దాంట్లో ఏమొస్తుందంటే ఆర్కిటెక్చర్, కట్టడాలు అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ రెడ్ ఫోర్ట్ ఈజ్ దేర్ అండ్ తాజ్ మహల్ ఈజ్ దేర్. సో దీస్ ఆర్ ఆల్ ఆర్కిటెక్చర్ కింద వస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి పెయింటింగ్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ స్కల్ప్చర్, శిలలు అంటాం కదా. సో శిలలు అనేవి ఎస్పెషల్లీ 13th century తెలంగాణ సైడ్ ఎంత ఫేమస్. అండ్ అట్లానే మొఘల్స్ రూల్ చేసినప్పుడు నార్త్ ఇండియాలో స్కల్ప్చర్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ గాంధారా కాలంలో స్కల్ప్చర్స్ ఆర్ వెరీ వెరీ ఫేమస్ ఇన్ ఇండియా. సో ఇట్లాంటివి ఈ శిలలు, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ మనం టచ్ చేయగలము, సెన్స్ చేయగలము ఫిజికల్గా, కాబట్టి దే ఆర్ నోన్ యాజ్ అ విజువల్ ఆర్ట్స్. ఏవైతే యూ కెన్ ఫిజికల్లీ టచ్ అండ్ దే ఆర్ నోన్ యాజ్ టాంజబుల్ ఆర్ట్స్. వాటిని ఏమని పిలుస్తారు అంటే టాంజబుల్ ఆర్ట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని పిలుస్తాం.
పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మీన్స్ విచ్ స్కిల్ అంటాం, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ స్కిల్. సో డాన్స్ కావచ్చు, మనం టాలెంట్ అని మాట్లాడతాం కదా, సో దాట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ అనమాట. డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, థియేటర్, పప్పెట్ విచ్ యూ కాంట్ టచ్ బట్ యూ కెన్ పర్ఫామ్. సో అట్లాంటి వాటిని మనం ఏదైతే ప్రదర్శిస్తామో సో వాటిని ఏమని పిలుస్తాము అంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటాం. సో ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ని మనం అంటే ఫిజికల్గా ఆల్వేస్ వీ కాంట్ టచ్, సో అందుకని వీటిని ఏమని పిలుస్తామంటే ఇంటాంజిబుల్ ఆర్ట్స్. సో ఆర్ట్ అనేది ప్రదర్శించేదాన్ని బట్టి, కళ ప్రదర్శించేదాన్ని బట్టి 2 టైప్స్ అంటాం. ఒకటి విజువల్ ఆర్ట్స్, రెండోది వచ్చి పర్ఫార్మింగ్ ఆర్ట్స్. అండ్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని బట్టి మనం ఏమని పిలుస్తామంటే టాంజిబుల్ ఆర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటాంజిబుల్ ఆర్ట్స్. నౌ ఐ థింక్ సో యూ ఆర్ have one of that good experience in that art and culture in India. చాలా మందికి ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా కొంచెం నాలెడ్జ్ ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, అండ్ పెయింటింగ్స్ కానీ రాక్ కానీ అట్లా. బట్ హియర్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ మనం వీఆర్ స్టార్టింగ్ అవర్ లెసన్ ఫ్రమ్ హియర్ పెయింటింగ్స్. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ థింగ్ మనం ఫౌండ్ చేసింది, డిస్కవర్ చేసింది ఏ కళ అంటే దట్ ఈస్ అ పెయింటింగ్స్ విచ్ ఈజ్ అ టాంజిబుల్ ఆర్ట్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విజువల్ ఆర్ట్. మన ఫస్ట్ చాప్టర్ వచ్చి ప్రీ హిస్టరీ రాక్ కట్ పెయింటింగ్. యాక్చువల్గా దీన్ని రాక్ కేవ్ పెయింటింగ్ అని పిలుస్తారు. సో ఎందుకంటే ప్రీ హిస్టరీ అని మాట్లాడుతున్నాం కదా, ప్రీ హిస్టరీ అంటే ఏంటంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, అంటే విచ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ బుక్స్, దానికి లిటరేచర్ కానీ లేకపోతే ఎట్లాంటి సోర్సెస్, ఎవిడెన్సెస్, లాంగ్వేజ్ కానీ ఇట్లాంటివి ఏమి, నో బుక్, నో లాంగ్వేజ్, నో లిటరేచర్ ఇన్ దట్ టైమ్. వాట్ ఎవర్ ద హిస్టరీ ఈజ్ దేర్, దట్ ఈస్ అ ప్రీ హిస్టరీ. సో అది ఏ టైంలో అంటే ఎర్లీ హ్యూమన్ బీయింగ్, ఆది మానవుడు లేదా మొట్టమొదటి మానవులు అంటాం కదా, సో ఎర్లీ హ్యూమన్స్ ఉన్నప్పుడు చరిత్ర ఇది. సో ఎర్లీ హ్యూమన్స్కి ఏంటంటే బుక్స్ ఇట్లాంటివి ఉండవు కాబట్టి, అండ్ దట్ టు దే ఆర్ లివింగ్ ఇన్ కేవ్స్ ఏరియా, గుహల్లో నివసించేవాళ్ళు. సో వాట్ ఎవర్ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో ఆ ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మనకు ఒక విజువల్ ఫామ్లో, దట్ టు డ్రాయింగ్ ఆర్ పెయింటింగ్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. అందుకనే దీనిని ఏ పెయింటింగ్ అని పిలుస్తారు అంటే రాక్ కేవ్ పెయింటింగ్. అది ఆర్ట్ అండ్ కల్చర్లో, దట్ టు ఆర్ట్స్లో ఫస్ట్ చాప్టర్. And I already explained here, no paper, no language, no book. That is one of the best thing or one of the greatest thing in these paintings. And here భారతదేశానికి వస్తే ద ఫస్ట్ పెయింటింగ్ ఇన్ ఇండియా డిస్కవర్డ్ ఇన్ మీర్జాపూర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఇన్ 1867 బై ఆర్చిబెల్. సో ఈ ఆర్చిబెల్ అనే ఒక ఆర్కియాలజిస్ట్, పురావస్తు అధికారి ఎవరైతే ఉన్నారో, సో పురాతత్వ శాస్త్రవేత్త, ఆయన he founded the first painting in Uttar Pradesh. Actually, this is not only old painting in India. Indialone old painting kaadu, in world it is a old painting, because after this painting discovered and 12 years later, ఇది డిస్కవర్ చేసిన 12 సంవత్సరాల తర్వాత in Spain archaeologist found again వన్ మోర్ పెయింటింగ్. ఇది డిస్కవర్ చేసిన 12 సంవత్సరాల తర్వాత స్పెయిన్లో అండ్ పెయింటింగ్ని, రాక్ కేవ్ పెయింటింగ్ని ఒక దాన్ని డిస్కవర్ చేశారు. సో అది సెకండ్ది అవుతుంది. సో మొట్టమొదటిగా ప్రపంచంలో ద ఫస్ట్ రాక్ కేవ్ పెయింటింగ్ ఏదంటే అది ఇండియాలోని మీర్జాపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ యూపీ అండ్ డిస్కవర్డ్ బై ఆర్చిబెల్. ద నెక్స్ట్ వన్ పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ అనేవి ఏంటంటే పెయింటింగ్స్ ఆర్ డ్రాయింగ్స్ are divided into 3 types depends on the timeline. మనకుండే కాలాన్ని బట్టి, అంటే మనం ఎడిషన్, మిడీవల్, మోడర్న్ టైం పీరియడ్స్ని ఎట్లా డివైడ్ చేసి మనం చెప్పుకుంటున్నామో ఈ పెయింటింగ్ కూడా హ్యూమన్ బీయింగ్స్ ఏప్ టు దే ఆర్ డెవలప్డ్ యాజ్ హోమోసెపియన్స్. అంటే మనం కోతి నుంచి కంప్లీట్గా ఇట్లాంటి ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే లైఫ్ స్టైల్ ఉంటున్నామో ఇట్లాంటి డెవలప్మెంట్ టైం పీరియడ్తో జరిగింది కదా. సో డిపెండ్స్ ఆన్ దట్ టైం పీరియడ్ మనిషి ఎట్లా మారుతున్నాడో, మనిషి కట్టుబాట్లు, వే ఆఫ్ కస్టమ్స్ అండ్ వే ఆఫ్ స్కిల్స్ ఈజ్ ఆల్సో చేంజ్డ్. సో డిపెండ్స్ ఆన్ స్కిల్స్ విచ్ ఆర్ చేంజ్డ్, డిపెండ్స్ ఆన్ టైం. ఆ కాలాన్ని బట్టి చేంజ్ అయిన స్కిల్స్ లేదా పెయింటింగ్స్ని మనం ఇక్కడ కంప్లీట్గా 3 టైప్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. ఒకటి అప్పర్ పెలియోలిథిక్, మెసోలిథిక్, చాల్కోలిథిక్. ఆల్రెడీ మీకు తెలుసు పెలియోలిథిక్ అంటే తెలుగులో ప్రాచీన రాతి యుగం, మెసోలిథిక్ అంటే మధ్య రాతి యుగం, అండ్ చాల్కోలిథిక్ అంటే
తామ్ర శిలాయుగం అని పిలుస్తారు. దిస్ ఈజ్ నోన్ యాజ్ తామ్ర శిలాయుగం. సో దీస్ ఆర్ ద 3 time periods which we can compare with the paintings of prehistoric rock cave paintings. So first one మనం చూద్దాం. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అప్పర్ పెలియోలిథిక్, మీరు అప్పర్ పెలియోలిథిక్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ పెలియోలిథిక్. ఆల్రెడీ చెప్పాను, పెలియోలిథిక్ అంటే ప్రాచీన రాతి యుగం, విచ్ ఈజ్ నోన్ యాజ్ ఓల్డ్ స్టోన్ ఏజ్, వేర్ ద ఫస్ట్ హ్యూమన్ హిస్టరీ ఈజ్ స్టార్టెడ్ అండ్ ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ స్టార్టెడ్. సో ఇక్కడ కూడా ప్రాచీన రాతి యుగాన్ని అక్కడుండే మనుషుల యొక్క ఇంప్రూవ్మెంట్ని బట్టి అండ్ వాళ్ళు ఉండే బిహేవియర్ని బట్టి ఈ టైం పీరియడ్ని కూడా మనం 3 types కింద విడదీసాం. ఒకటి లోవర్ పెలియోలిథిక్, నెక్స్ట్ మిడిల్ పెలియోలిథిక్, అప్పర్ పెలియోలిథిక్. దిగువ రాతి యుగం, మధ్య రాతి యుగం, ఎగువ రాతి యుగం. సో హియర్ వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ అప్పర్ పెలియోలిథిక్, ఎందుకంటే వీఆర్ అనేబుల్ టు ఫౌండ్ ఆర్ వీఆర్ నాట్ ఫౌండెడ్ paintings which are regarding to that lower Paleolithic and middle Paleolithic. అటు దిగువ ప్రాచీన రాతి యుగానికి కానీ మధ్య రాతి యుగానికి కానీ సంబంధించి ఏ పెయింటింగ్స్ని మనం ఇప్పటి వరకు కనుగొనలేదు లేదా కనపడలేదు. సో దాట్స్ వై వీ హ్యావ్ ఓన్లీ పెయింటింగ్స్ అప్పర్ పెలియోలిథిక్. ఈజ్ ఇట్ క్లియర్? నా అప్పర్ పెలియోలిథిక్కి సంబంధించి మెయిన్ మనకి పెయింటింగ్స్ ఎక్కడ ఉన్నాయంటే భింబెటకా కేవ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ జోగిమారా కేవ్స్. ద బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా. ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో. అండ్ ఈ పెయింటింగ్ స్పెషాలిటీ వచ్చి ఇక్కడ పెయింటింగ్స్ అంటే దే ఆర్ నాట్ వి కాంట్ కంపేర్ విత్ దట్ మోడర్న్ పెయింటింగ్స్. మనం మోడర్న్ పెయింటింగ్స్తో కంపేర్ చేయలేము. సో వాళ్ళకి అక్కడ దొరికిన కలర్స్ని బట్టి, రాళ్ళు, రంగు రాళ్ళు ఇట్లా మాట్లాడతాం కదా, అక్కడ దొరికే రాక్స్ పౌడర్స్ని బట్టి లేదా కలర్స్ని బట్టి దే ఆర్ జస్ట్ డ్రాన్ ఇట్లా. ఇప్పుడు ఇఫ్ ఐ సీన్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీ లైక్ దిస్, దట్స్ ఇట్. ఇఫ్ ఐ సీ ఎనీ కైండ్ ఆఫ్ పెన్ like this, and such kind of drawings we are considered as a paintings of ప్రీహిస్టారిక్ అని చెప్పి. సో మెయిన్గా ఈ పెయింటింగ్స్లో మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్తో బిసాన్స్ అండ్ టైగర్స్ ఎక్కువ యానిమల్స్ కనిపించేవి. బికాస్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ ప్రయారిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రీహిస్టరిక్ దట్ ఈస్ అ హంటింగ్. మానవుడు మొట్టమొదటిగా పట్టిన వృత్తి లేదా ప్రవృత్తి ఏంటి అంటే హంటింగ్ అంటాం కదా, వేటాడడం. సో వేటాడడం అంటే ఒకటి మనిషి ఉంటాడు, 2 ఆయుధాలు దట్ మీన్స్ యారోస్ కానీ బౌస్ కానీ ఉంటాయి, 3 యానిమల్స్ ఉంటాయి. ఇవి మాత్రమే మీకు పెయింటింగ్స్లో కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఒక డిఫరెంట్ థింగ్ ఉంది. హ్యూమన్స్ ఆర్ ఆల్వేస్ క్రియేటివ్. దట్ ఈస్ అ ప్రీహిస్టారిక్ ఆర్ ఎనీ ఫ్యూచర్ ఆర్ ప్రజెంట్ ఏదైనా కానివ్వండి, దేర్ క్రియేటివ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ ఇన్ దేర్ వర్క్స్ అనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే దే ఆర్ గివెన్ డ్రాయింగ్. ఏది చూస్తే అది గీయడం ఒకవైపు అయితే, ఈ డాన్సింగ్ ఏదైతే గీసారో ఒక నాట్యానికి సంబంధించింది దానికి దే ఆర్ గివెన్ గ్రీన్ కలర్. అండ్ టైగర్స్ ఇట్లాంటి యానిమల్స్ డేంజర్ కాబట్టి ఇప్పటికీ మనం డేంజర్ అంటే రెడ్ కలర్ యూజ్ చేస్తాం. అండ్ దే ఆర్ గివెన్ విచ్ కలర్ మీన్స్ రెడ్ కలర్. సో దే ఆర్ యూస్డ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. ఇట్లాంటి వాటిని బట్టి మనకి పురావస్తు తత్వవేత్తలు ఎవరైతే ఉంటారో ఆర్కియాలజిస్ట్ ఆర్ గివెన్ some kind of other information also. Red color in some kind of case they are used as a warning signs. వాళ్ళు warning signs కింద యూజ్ చేశారని కూడా చెప్తా ఉంటారు. So these Bhimbetka caves are discovered by and Wakankar in 1957. Now you can see here, ikkada మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే here we have a animal which is in red color. You can see here is also animal. Here you can see a different thing that is a fingerprint. హస్తం అంటాం కదా, the fingerprints are you can see right now here. This is fingerprints. Okay, now నెక్స్ట్ వన్ మిసోలిథిక్, మధ్యరాతి యుగం. ఎక్కువ నెంబర్ ఆఫ్ పెయింటింగ్స్ దొరికింది ఇక్కడే. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను యారోస్ కానీ బౌస్ కానీ ఇట్లాంటివి యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు హ్యాండ్ టు హ్యాండ్ కంప్లీట్గా పట్టుకొని డాన్స్ చేసే ఒక పిక్చర్ని అండ్ ఈ కమ్యూనిటీ డాన్స్ రూపంలో దే ఆర్ గివెన్ ఇన్ మెసోలిథిక్ పెయింటింగ్. ఇప్పటికీ మనం బంజారా డాన్సెస్ అంటాం, అందరూ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక మూమెంట్ స్టెప్స్ వేస్తూ ఉంటారు గ్రూప్ వైజ్. సో దాట్ కైండ్ ఆఫ్ ప్రీ హిస్టరీ డాన్స్ ఈజ్ ఆల్సో డెవలప్డ్ యాజ్ అ కమ్యూనిటీ డాన్స్ అట్ ద టైమ్ ఆఫ్ మెసోలిథిక్. సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఒక హస్బెండ్, మేల్, ఫీమేల్, చిల్డ్రన్, వీళ్ళు ముగ్గురిని కలిపి ఒక కైండ్ ఆఫ్ పెయింటింగ్ కూడా దే ఆర్ డ్రాన్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఫౌండెడ్. నెక్స్ట్ ఆల్రెడీ ఐ షోన్, ఇప్పుడు మీకు చూపించాను కదా, హ్యాండ్ ప్రింట్స్ వర్ ఫౌండెడ్ విత్ డాటెడ్ పెయింటింగ్స్. సో హ్యాండ్ ప్రింట్స్ కూడా దే ఆర్ గివెన్ ఇన్ దట్ పెయింటింగ్ ఫామ్. ఇంకా నెక్స్ట్ వన్ నియోలిథిక్. నియోలిథిక్ వచ్చేటప్పటికి అండ్ వీ హ్యావ్ ఇట్స్ నాట్ నియోలిథిక్,
it's just typing mistake. We have a Chalcolithic. Here we have a Chalcolithic. In Chalcolithic age, here we have a Copper age art. నేను ఆల్రెడీ చెప్పాను తామ్ర శిలాయుగం అంటారు. సో ఇక్కడ ఏంటంటే మెటల్ టూల్స్ని యూజ్ చేశారు. అప్పటి వరకు రాక్స్ని అట్లా యూజ్ చేస్తే ఇక్కడ మెటల్ టూల్స్ని యూజ్ చేశారు అండ్ పాటరీ టూల్స్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే పెయింటింగ్స్ గురించి చెప్పుకున్నామో వాటి బేసిక్ ఫ్యూచర్స్, అది పెలియోలిథిక్ అంటే ప్రాచీన రాతి యుగం, మధ్యరాతి యుగం, నవీన తామ్రశిలాయుగం, చాల్కోలిథిక్, మెసోలిథిక్, పెలియోలిథిక్, ఈ 3 ఏజెస్లో కామన్గా ఉన్నది ఏంటంటే కలర్స్. వైట్, ఎల్లో, రెడ్ యాజ్ వెల్ as బ్రౌన్, గ్రీన్, పర్పుల్, బ్లాక్, దే ఆర్ యూస్డ్ దిస్ కైండ్ ఆఫ్ కలర్స్. సో ఇట్లాంటి కలర్స్ ఎట్లా వచ్చాయి అనేది చాలామందికి డౌట్. నేను ఆల్రెడీ రాక్స్ అని చెప్పాను కదా. సో యూ కెన్ సీ హియర్ రెడ్కి హెమటైట్ కానీ, అండ్ ద నెక్స్ట్ వన్ చాల్సిడోని ఫర్ దట్ గ్రీన్ కలర్. వైట్కి ఆల్రెడీ మనకు తెలుసు, దట్ ఈస్ సున్నపురాయి, లైమ్ స్టోన్. సో ఇట్లాంటి వాటిని యాక్చువల్గా రెడ్ ఇదైతే ఉందో దీనిని కొన్ని ప్రాంతాల్లో ఏమని పిలుస్తారంటే ఘేరు అని పిలుస్తారు. సో ఇట్లాంటిది తర్వాత కాలాల్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేశారు ఈ హెమటైట్ని రెడ్ కలర్ కోసం. బట్ మీరు పెలియోలిథిక్, మెసోలిథిక్, చాల్కోలిథిక్లో చూస్తే ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ కలర్స్ ఆర్ వైట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ రెడ్. అందుకే ప్రీ హిస్టారిక్ పీపుల్ ఇన్ దేర్ పెయింటింగ్స్ విచ్ దే ఆర్ యూజ్డ్, వాళ్ళు యూజ్ చేసిన కలర్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ మెన్షన్డ్ యాజ్ దేర్ ఫేవరెట్ కలర్స్. అవి వాళ్ళ ఫేవరెట్ కలర్స్గా కూడా చెప్తారు. అయితే అక్కడక్కడ మీరు గమ్ లాంటి పెయింటింగ్స్ చూడొచ్చు. యూ కెన్ సీ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ సింపుల్ డ్రాస్. ఇక్కడ మీరు చూస్తే ఈ పెయింటింగ్కి మళ్ళీ ఇట్లాంటి ఈ పెయింటింగ్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది కొంచెం మీరు చూసుంటే స్టిక్కీ కైండ్ ఆఫ్ పెయింటింగ్ అనమాట. ఇట్లాంటి గమ్ కైండ్ ఆఫ్ పెయింటింగ్ వాళ్ళు ఏం యూజ్ చేశారు అంటే రాక్ పౌడర్, ఈ రాక్స్ ఏవైతే ఉంటాయో ఈ రాక్ పౌడర్ అండ్ ట్రీ గమ్, తుమ్మ జిగురు చెట్లు నుంచి వస్తుంది కదా, ద గమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ యానిమల్ ఫ్యాట్, ఈ మూడింటిని వాటర్తో మిక్స్ చేసి దే ఆర్ మిక్స్డ్ విత్ వాటర్ అండ్ దే ఆర్ యూజ్డ్ యాజ్ స్టిక్కీ పెయింటింగ్. And they are very brilliant because without technology and without kind of any pre-information, and they are started this kind of art also. The next one, ఈ బ్రషెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్రషెస్ని వాళ్ళు దేంతో యూజ్ చేశారు అంటే ప్లాంట్ ఫైబర్, ఈ చెట్ల నుంచి వచ్చే పీచు అట్లాంటిది ఏదైతే ఉంటుందో సో దాంతో వాళ్ళు బ్రష్గా యూజ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వన్ మీకు ఎక్కువగా కనిపించేది ఏంటి దాని మీద ఆల్రెడీ నేను చెప్పాను, హంటింగ్, సోషల్ లైఫ్, హ్యూమన్ యానిమల్స్ అండ్ ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ జియో ప్యాట్రాన్. సో ఇట్లాంటివి మీకు ఎక్కువ కనిపిస్తాయి. నేను చెప్పిన ఈ ఫ్యూచర్స్ అన్ని ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే దే ఆర్ ఇన్ యూపీ, కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్. హ్యావ్ యూ రిమెంబర్ దట్ బొర్రా కేవ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ బై విశాఖపట్నం ఏరియా అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఫేమస్. And nearby Uttarakhand we have a cave of 1 lakh caves, laksha guhalu అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, 1 lakh caves అని. ఇన్ దాట్ ఏరియా నియర్ టు ద అల్మోరా ఏరియా అది యాక్చువల్గా అక్కడ. అండ్ కర్ణాటక, దీస్ ఆర్ ఆల్ వెరీ ఫేమస్ ఫర్ దిస్ ప్రీ హిస్టారిక్ రాక్ కట్ పెయింటింగ్. I explained about here, one is the art, what is the art, and after that I explained about types of art. In types of art I started one of the main thing, that is a painting. And painting I explained depends on different 3 timelines. One is a Paleolithic, Mesolithic and Chalcolithic, and with their futures and as well as a places. Clear? ఈ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండే, ఒకటి tangible arts, rendu intangible arts. And tangible, one of the main thing painting, and painting is very famous in Bhimbetka caves which are located in Madhya Pradesh. And as well as one more caves is also there, Gwalior caves which are located in Madhya Pradesh. One more thing, that is you can see here, and these are that white and red colors are preferable and widely used in which age of Indian art of painting, that is a prehistoric rock cave painting. So these are the basic questions from the first chapter of art and culture. And if you like this video, you can like and subscribe, and thank you.